ఇశ్రాయేలు కొరకు వచ్చిన, ప్రాణం పెట్టడానికి వచ్చిన, వాళ్ళ రక్షణ కొరకు వచ్చిన నజరేయుడైన యేసు వాళ్ళు ఆయన నిరాకరించారు కనుక అన్యజనులమైన మనకు కూడా ఆ రక్షణ ఆనందాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు క్రమంలో ప్రధాన యాజకుడైన ప్రభుని యేసు క్రీస్తు ఆయన ప్రధాన యాజకుడిగా మన ముందు నిలిచి ఉన్నాడు. మనం యోర్దాను నది క్షేమంగా సురక్షితంగా దాన్ని దాటి వెళ్ళాలంటే ఇదిగో మనము పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకుండా దాన్ని దాటి అవతలకి వెళ్ళలేము. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకుండా దాన్ని దాటి వెళ్ళలేము. మీ పాపాలు మీ దగ్గరే పెట్టుకుంటే దాన్ని దాటలేరు. దానిని దాటాలంటే మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఐగుప్తుని విడిచిపెట్టారు కానీ యోర్దాను దాటాలి కదా. ఎర్ర సముద్రాన్ని దాటారు, యోర్దాన్ని దాటాలి కదా. యోర్దాన్ని దాటి పాలు తేనె ప్రవహించే దేశానికి వెళ్ళాలంటే నిశ్చయముగా మన జీవితంలో మనం పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టే అనుభవం ఉండాలి. యాజకుడు ముందున్నాడు, కరెక్టే. ఆ ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుకనే, పాపాలని క్షమించగలిగేవాడు ఉన్నాడు కనుకనే నువ్వు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టు. విడిచిపెట్టగలిగితే కదా నువ్వు యోర్దాను నదిని దాటగలిగేది. నువ్వు యోర్దాను నదిని దాటగలిగేది, పాలు తేనె ప్రవహించే దేశాన్ని చేరుకునేవాళ్ళంటే నువ్వు నిశ్చయంగా నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎంతకాలం నువ్వు ఇక్కడ ఉన్నా యోర్దాను నదిని దాటకపోతే ప్రయోజనం లేదు. చాలామంది పాపాలను ఒప్పుకోరు, వాటిని విడిచిపెట్టారు. అతిక్రమములను దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు. పాపములను దాచిపెట్టుకునేవాడు వాడు వాకిటనే పొంచి ఉంటుంది మరణం. వాని వాకిట మరణం పొంచి ఉంటుంది. పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టకపోతే వారి వాకిట్లో మరణం ఉంటుంది. మరణం నిన్ను మృంగివేయక మునిపే, పాపం నిన్ను కాటివేయక మునిపే నువ్వు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. యోర్దాను నది అనుభవం అంటే యోర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు పాపాలు ఒప్పుకోవాలి. మీరు క్లియర్గా చదివిపించారు వాక్యం. బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్తాలు ఇస్తూ ఉంటే వాళ్ళు వచ్చి పాపలు ఒప్పుకొని వాళ్ళ పాపాలు ఒప్పుకోవాల. యోర్దాను నది దగ్గరికి వచ్చిన వాళ్ళు పాపాలు ఒప్పుకోకుండా దాన్ని దాటలేరు. ఈరోజు చాలామంది దేవుని మందిరంలో ఉన్నారు కానీ, వస్తున్నారు కానీ వాళ్ళ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టడం లేదు. వారి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టడం లేదు. వారి పాపాలు వాళ్ళ దగ్గరే పెట్టుకునే ఉన్నారు. పాపమును ఒప్పుకొని విడిచిపెట్టలేదు. ఒక దారిలో పెద్ద కారు, ఓపెన్ టాప్ కారులో పోతున్నాడు ఒక దొర. ఎవడో ఇంత పెద్ద మూటని నెత్తి మీద పెట్టుకొని పోతున్నాడు, సాకల మూట. ఇంత మూట పెట్టుకొని పోతున్నాడు. వాడు అదే దారిలో పోతున్నాడు. కారు ఆపి, తమ్ముడు నేను ఇట్టే వెళ్తున్నాను, కారు ఎక్కి నేను తీసుకెళ్ళి అవతో వెళ్తానన్నాడు. వాడు కారు ఎక్కాడు, వెనక్కి కూర్చున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత హాయిగా కూర్చొని ప్రశాంతంగా ఓపెన్ టాప్ కారులో చీట పెట్టుకొని దర్జా కూర్చోంటాడు. వెనక్కి తిరిగి చూస్తే వాడు నెత్తి మీద అది అట్ట పెట్టుకునే ఉన్నాడు. నెత్తి మీద బరువు నట్టే పెట్టుకుని కూర్చోన్నట్ట కారు మీద. కారులు ఎక్కి ఏమిరా అని అడిగితే వాడు అంటున్నాడు, నీ కారుకి ఎందుకులేండి బరువు అంటున్నాడు. నీ కారుకి ఎందుకులే బరువు, అందుకు నేనే మోస్తున్నాను ఎక్కినా కానీ అన్నాడు. ఇప్పుడు చాలామంది కారు అనే చర్చిలో ఉన్నా వాళ్ళ పాపాలు వాళ్ళే మోసుకుని తిరుగుతూ ఉన్నారు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టట్లేదు, వాటిని నెత్తి మీద పెట్టుకునే తిరుగుతున్నారు.
మోసుకుంటూ తిరుగుతున్నారు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి కదా. యోద్ధాను అనుభవంలోనికి నువ్వు వస్తే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలా. విడిచిపెట్టకుండా నువ్వు ఎంతకాలం చర్చికి వచ్చినా వ్యర్థమే కదా. ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వచ్చినా నీ పాపం నీ దగ్గరే పెట్టుకుంటే ఎట్లా? తప్పు చేసినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టేసాలి వాటిని. స్నానం చేసినాడు బయటికి వెళ్ళి వస్తే కాళ్ళు మురికి అవుతాయి కదా, కాళ్ళు కడుక్కోడు. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత లోకంలో తిరుగుతున్నప్పుడు, లోకంలో తిరిగేటప్పుడు దుమ్ము ధూళి పడదా, కాళ్ళు కడుక్కోరా? అలాగే దేవుని మధ్యన నేను పాపిని కాదు అనుకోవడం నిన్ను మోసపరుచుకోవడమే. నీ పాపాలను ఒప్పుకోకపోవడం వలన అవి పేరుకొని పోయి నీ జీవితాన్ని యోర్దాను నదిని దాటనివ్వకుండా చేసేస్తాయి. యోర్దాను నదిని నువ్వు దాటకుండా చేసేస్తాయి. కారణం నీ పాపాలే నిన్ను ముంచివేస్తాయి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేస్తే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, నిన్ను రక్షించుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఇశ్రాయేలు ప్రజలు రక్షించుటకు రక్షణకర్తగా వచ్చాడు. వాళ్ళు అంగీకరించినందుకు ఆ రక్షణ మనకు భిక్షగా పెట్టబడింది. అందరి కొరకు వచ్చిన నజరేయుడు యేసు, ప్రధాన యాజకుడిగా మన పక్షాన నిలిచి ఉన్న యేసు చెప్తున్నాడు, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టండి. ప్రాణ త్యాగం చేయడానికి కొరకు మన కొరకు ప్రాణ త్యాగం చేసి మరణించి సమాధిలో పెట్టబడి మూడో దినమున తిరిగి లేచి నీ పాపం నేను పరిశుద్ధపరుస్తానని చెప్పిన మాట నమ్మదగినది గనుక మనం వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధపరచుకొని మనల్ని మనం పవిత్రపరచుకోవాల్సిన అవసరత మనకుంది.